మొదటిసారి అయ్యప్ప మాల వేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ నియమాలు మీకోసమే. ఇంకేమైనా సందేహం ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మొట్టమొదట మాలధారణ చూసుకున్నట్టయితే గురుస్వామి సమక్షంలో మన తల్లి చేతుల మీదుగా మాలను వేసుకోవడం చాలా శ్రేయస్కరమని చెప్పబడింది. తల్లి లేకపోయినచో గురుస్వామి చేతుల మీదుగా మాలను వేసుకోవచ్చు. వస్త్రధారణ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయ్యప్ప దీక్ష పరులు నల్లటి వస్త్రాలను మాత్రమే ధరించాలి. మూడవది కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. నాలుగవది ఉదయము సూర్యోదయానికి పూర్వమే స్నానమాచరించాలి. సాయంత్రము సూర్యాస్తమయం తర్వాతనే స్నానమాచరించాలి. అలాగే స్నానమాచరించిన వెంటనే అయ్యప్ప స్వామి యొక్క పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి మనకు వచ్చిన స్తోత్రాలు శరణుఘోష ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలాగే అయ్యప్ప దీక్ష పరులు ప్రతి ఒక్కరు కూడా నేలపైన మాత్రమే పడుకోవాలి. ఎటువంటి దిండులను కానీ ఎటువంటి దుప్పట్లను కానీ వాడరాదు. ఆహారం విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఒక పూట తిన్నవారు యోగిగా, 2 పూటలు తిన్నవారు భోగిగా, 3 పూటలు తిన్నవారు రోగిగా అని చెప్పబడింది. అయ్యప్ప దీక్ష పరులందరూ కూడా వీలైనంత మాత్రాన యోగిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఎవ్వరు కూడా చెప్పులు ధరించరాదు. పాదరక్షలు లేకుండానే దీక్షను ముగించాలి. మాలలో అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి. చెడు అలవాట్లు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాగే దీక్షలో ఉన్న సమయంలో కుల మతాలకు అతీతంగా అందరినీ కూడా స్వామి అని సంబోధించాలి. ఎటువంటి చెడు మాటలు మాట్లాడరాదు. శుభం భూయాలు.